హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే అందరూ చేసుకున్నట్టే చేసుకున్నామండి. పొద్దున్న 9 గంటల వరకు అంటే పూజ అయిపోయిందనమాట. అయితే ముందు రోజు నైటే మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాము. అంటే మన్ని శుభ్రం చేసుకోవడము, ఇల్లు అంతా తుడుచుకోవడం అంతా చేసుకొని మార్నింగ్ అయితే 3 o'clock లేచానండి. నేను 7:30 కల్లా మొత్తం వంటలు అన్నీ అయిపోయినాయి అనమాట. కానీ 7:30కి ఎందుకు పూజ చేయలేదు అంటే మా వారు షాప్కి వెళ్ళి రావాలి కదా, షాప్లో పూజ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిందనమాట. 8:30 అట్లా అయింది. మా పూజ అంతా అయ్యేటప్పటికి ఇట్లా అయిందనమాట. అయితే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కూడా నేను చెప్పాను కదండి, మేము పాలవిల్లు అయితే ఖచ్చితంగా కడతామన్నమాట. ఇది అత్తయ్య గారు వాళ్ళు కడతారు, అంటే ఆంధ్ర వాళ్ళు మ్యాక్సిమం కడతారండి. సో నేను కూడా పాలవిల్లు అయితే కడతాను. పాలవేళ్ళు ఎందుకు కడతారు అనేది నాకైతే చిన్నగా కొంచెం ఐడియా ఉందండి. వినాయకుడు ఈ 5 రోజులు 9 రోజులు ఇట్లా ఉంటాడు కదా, ఆకలేసినప్పుడు తినడానికి అని చెప్పి అన్ని ఫ్రూట్స్ అవి వేలాడదీస్తారు అని చెప్పేసి అంటారు. అది నిజమో కాదో, కాకపోతే అలా అంటారనమాట, అంతే. ఇంకా ప్రతి సంవత్సరము వినాయక చవితి మాత్రం మేము చాలా బాగా చేసుకుంటాం. ఎందుకు అంటే మా అత్తయ్య గారు చెప్తారు ఏంటంటే, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వినాయకుడి పూజ చేసుకోవాలి అని చెప్పేసి. మా వారు కూడా ఏంటంటే ఏ పండగకి అంత ఇంట్రెస్ట్ చూపారు, కానీ వినాయక చవితికి మాత్రం ఖచ్చితంగా ఆయన పూజ మీద కూర్చుంటారు. వ్రతం ఇద్దరం కలిసి చేసుకుంటామన్నమాట. అయితే ఇది అయ్యే వరకు ఇంకా టిఫిన్ కానీ ఏం తీసుకోరనమాట, అంత శ్రద్ధగా చేస్తారు. అందుకని ఆయన కోసమన్నా ఖచ్చితంగా చేస్తాము. ఇంకా పిల్లలకు కూడా బుక్స్ అవి పెట్టుకుని అంతా అదే ఓం పెట్టుకుంటాం కదా, పసుపు కుంకుమ రాస్తాము. ఇవంతా మేము చిన్నప్పటి నుంచి కూడా చేసే ఆనవాయితీ. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేసాం. ప్రసాదాలు అయితే 9 రకాలు చేశానండి. వడపప్పు, పానకం ఇవన్నీ కాకుండానే 9 రకాలు చేశాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈసారి మాత్రం పూజ చేసినట్టే అనిపించలేదు, ఎందుకంటే చాలా తొందరగా లేచి మొదలుపెట్టినందుకో ఎందుకో అసలు అలసటగా అయితే అనిపించలేదు. ఇలా ఇంకోటి ఏంటంటే, ఈ పూజకి ఖచ్చితంగా పిల్లల్ని కూడా దగ్గరే కూర్చోబెట్టుకుంటామండి. నేను మా వారేమో పూజ మీద కూర్చుంటాం, పిల్లలేమో మా వెనకే కూర్చొని ఉంటారనమాట. అయితే నేను బుక్ కానీ చదువుతాను, లేదంటే ఈ మధ్య కాలంలో ఫోన్లో PDF ఉంటుంది కదా, దాన్ని చూసి అయితే చేస్తున్నాను అనమాట. ఇలా మా ఇంట్లో వినాయక చవితి అయితే చాలా బాగా సందడిగా చేసుకున్నామండి. మీ అందరికీ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.